నేనేమి సీఎంని కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. సో అక్కడ ఉన్నటువంటి రైతులతోని మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని చూసి అధికారుల మీద చాలా చాలా సీరియస్ అవుతూ కూడా మాట్లాడడం జరిగింది. అసలు రైతులని ఎందుకు పట్టించుకోవట్లేదు, వాళ్ళు 6 కాళ్ళ పాటు కష్టపడి చెమట ఓడ్చి పండిస్తేనే మనం 3 పూట్ల కూడా అన్నం తింటూ ఉన్నాం. సో మన దేశానికి వెన్నుముక రైతు అని చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళకే ఈరోజు భరోసా లేకుండా పోయింది అంటూ పవన్ కళ్యాణ్ గారు వాపోయారు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొబ్బరి తోట అంటే ముఖ్యంగా కొబ్బరి రైతులతోని కూడా మాట్లాడి మీ సమస్యలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే విధంగా నేను దానికి దోహదపడతాను అని చెప్పేసి కూడా వాళ్ళకు మాట ఇచ్చి ధైర్యం చెప్పి ఏమి కూడా అధైర్యపడకండి, నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను, మీతోని మాట్లాడతాను, అండ్ ఇక్కడ మీ సమస్యలు తీర్చడానికి నేనేమి సీఎంని కూడా కాదు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో వాటిని తెలుసుకొని నేను వెళ్ళి సీఎంకి చెప్పుకుంటే ఆయన దానికి ఏం పరిష్కారం చెప్పాలి అనే దాని గురించి ఆయన చెప్తాడు, అప్పుడు నేను మళ్ళీ దీని గురించి మాట్లాడి ఇక్కడికి వచ్చి మీతోని మళ్ళీ నేను మాట్లాడతాను అనే విధంగా వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వడం జరిగింది. సో మనము సహాయం చేయడం కన్నా కూడా వాళ్ళకు ధైర్యం చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో సహాయం ఎప్పుడు చేస్తారు, 2 వారాల తర్వాత చేస్తారా, నెల తర్వాత చేస్తారా, ఇదంతా కూడా పక్కన పెడితే ముందు బాధలు ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యంగా రైతుల విషయంలో అదే చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా రైతుల పరిస్థితి ఎంత దీనంగా మారిపోయింది అని చెప్పేసి. రోజు రోజుకి మనకు రియల్ ఎస్టేట్ అంతా కూడా పెరిగిపోతూ ఉంది, ఇక్కడ వ్యవసాయ భూములు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇదే విధంగా ముందుకెళ్తే రైతులందరూ కూడా తగ్గిపోతూ ఉంటే మరి రేపు మనము తినడానికి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అనే దిశగా కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడు పోయినంత దూరం కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ అని చెప్పేసి దందాలు అని చెప్పేసి భూములు అమ్ముకోవడం ఈ విధంగా కాకుండా ఈ యొక్క వ్యవసాయాన్ని కూడా ఏ విధంగా విస్తరించాలి అనే విధంగా కూడా ఆలోచించాలి. అండ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి నీళ్ళు వస్తూ ఉన్నాయో అందులో ఉప్పు నీళ్లు కూడా కలిసి కొంచెం ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా చాలా సీరియస్ అయ్యారు, అసలు వీళ్ళ బాధలు ఎందుకు పట్టించుకోవట్లేదు, కనీసం మీరైనా చెప్పాలి కదా అని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పర్యటించి అక్కడ ఉన్నటువంటి రైతులతోని మాట్లాడి సో వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకొని వాళ్ళ పరిష్కారానికి కూడా ఆయన నేను తొందరలోనే పరిష్కారం చూపిస్తాను, మళ్ళీ ఇక్కడికి వస్తాను, అండ్ గత ఎవరైతే మనకు సీఎం ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిపాలనలో ఏదో ఓట్ల కోసం వచ్చి హడావిడి చేసే మనస్తత్వం నాది కాదు, మీరు అంటే ఓకే మీ మనసులో ఆ విధంగా అనుకున్నా కూడా ఓకే, ఎందుకంటే నేను ఆ విధంగా ఆ మనస్తత్వంతో నేను ఇక్కడికి రాలేదు, మీకు సహాయం చేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను అదే మైండ్ సెట్తో ఉంటాను. సో మీరు గత ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది సీఎంని ఎంతోమంది అధికారులు చూసి ఉంటారు కాబట్టి విసుగు చెంది ఉంటారు కాబట్టి ఆ విధంగా అనుకోవడంలో తప్పు లేదు. సో మీరు ఏ విధంగా అనుకోండి, బట్ నేను మాత్రం ఆ విధంగా ఓట్ల కోసం హడావిడి చేయడమో అప్పటి పూర్తికి ఏదో నేను షో అప్ చేసుకోవడానికి రాలేదు, ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి నేను దోహదపడతాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఆయన మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చాలా చాలా భరోసాగా ధైర్యంగా కనిపించారు.